ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను 35కు పైగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పంపిణీ చేశారు. మొత్తం 18 గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు సిద్దిల శ్రీవాణి ఉజ్వలహరిణి, కొరిటాల విజయలక్ష్మి, ఎన్ సాంబశివరావు, కె ఫణీంద్ర, పఠాన్ జానీబాషా, డి అరుణ, కొంగర శేఖర్, వి రాంబాబు, నర్రా శ్రీనివాసరావు, అబ్దుల్ రషీద్, విక్రమ్, కరీం, మద్దుకూరి బాబు, కొరిటాల భాస్కర్రావు, నందిపాటి జోగారావు, సుల్తాన్, బుజ్జి, ఇస్మాయిల్, అంబేద్కర్, సీతయ్య, పిచ్చయ్య, రాజశేఖర్, రామకృష్ణ, మస్తాన్, మౌళి, సుభాని, నాగుల్ షరీఫ్, శ్రీధర్, కురగంటి నాగమల్లేశ్వరరావు, వాసిరెడ్డి శ్రీనివాసరావు, ఆకుతోట శేఖర్, చిట్టిబొమ్మ రాజశేఖర్, విశ్వనాథంపల్లి శివకుమార్, వీరంకి లలిత, యార్లగడ్డ రమణమ్మ, కేశంనేని వాసుబాబు, గొరికపూడి సత్యనారాయణ, జంపాల హరిప్రసాద్, గొరికపూడి అఖిల్, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, లబ్ధిదారులు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండలంలోని పెనుమూలి గ్రామానికి చెందిన సయ్యద్ అర్షియా గారికి 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందించడం జరుగుతుంది. అనారోగ్య కారణం వల్ల వాళ్ళ కుటుంబానికి అండగా నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందించారు. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతున్నారు. దుగ్గిరాల మండలంలో ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు పెనుమూలి గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో షేక్ బాజీ గారి కుమార్తె అయిన షేక్ అర్షియా గారికి అనారోగ్య రీత్యా ఒంట్లో బాగోకపోతే మా ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి సహకారంతో 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పేదవారు ఎవరి కష్టంలో ఉన్నా కానీ నారా లోకేష్ గారు అందరికీ కూడా సాయం చేస్తున్నారు. అలాగే సంజీవని ఆరోగ్య రథం ప్రతి గ్రామంలో పేద ప్రజలకి అండగా ఉండటం కోసం అని చెప్పేసి మన మండలానికి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు మన సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరపున చేసే ప్రభుత్వ పథకాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తున్నారు. పెనుమూలి గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈరోజు మోరంపూడి గ్రామంలో గొరికపూడి రఘు గారికి ఎల్ఓసి చెక్ రూపాయన 3,60,000 రూపాయలు, అలాగే సిఎంఆర్ ఫండ్ మోరంపూడి ముఖేష్ గారికి 94,000 రూపాయలు నారా లోకేష్ గారి ఆదేశానుసారం గ్రామ పెద్దలు, నాయకులు సమక్షంలో ఇరు కుటుంబాలకి అందజేయడం జరిగింది. అలాగే గడవరు గ్రామంలో ఎల్ఓసి చెక్ ద్వారా ఒక 3 లక్షలు, పెనుమూలి, చిలువూరు, పైరకల్పూడి, రేవేంద్రపాడు గ్రామాల్లో సుమారుగా 10 లక్షల పైచిలుకలు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద నారా లోకేష్ గారు సాయం అందించున్నారు. ఇలా పేదవారు ఎవరి కష్టంలో ఉన్నా కానీ నారా లోకేష్ గారు వెంటనే స్పందిస్తూ 24 గంటలు గడవక ముందే వాళ్ళకి ఎల్ఓసి ద్వారా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నారా లోకేష్ గారి గురించి, మన ఎమ్మెల్యే గారి గురించి అందరూ కష్టమన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నందుకు దుగ్గిరాల మండలం తరపున, ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవేంద్రపాడు గ్రామ నివాసి కుప్పల నాగేశ్వరం అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చేరి 70,000 దాకా ఖర్చు అయ్యింది. అది మా దృష్టికి తీసుకొస్తే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన ఎమ్మటే స్పందించి 45,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారికి గ్రామం తరఫున, వీళ్ళ తరఫున, గ్రామ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. నారా లోకేష్ గారు నాకు సాయం చేశారు. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. పాపకి చాలా సివియర్ అయిందండి. ఆ సిచ్యువేషన్లో కొంచెం ఇబ్బంది జరిగింది. దానికి సంబంధించి అప్లై చేయడం జరిగింది. ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్కి మా ఎమ్మెల్యే గారి సహకారంతో 30,000 అందింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామం ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి మా ధన్యవాదములు. ఆర్థిక సహాయం 50,000 రూపాయలు మాకు సమర్పించుకున్నారు. జై లోకేష్, జై లోకేష్. ఎమ్మెల్యే లోకేష్ గారు ఎగ్జాంపుల్ ఒకటే, మాకు మా నియోజకవర్గంలో ఏ ప్రాబ్లం వచ్చినా
సార్ ఎమ్మటే రియాక్ట్ అవుతున్నాడు. అలాగే మొన్న వితిన్ సెకండ్స్లో ఒక ఎల్ఓసి కావాలంటే ఎమ్మటే చేసి పెట్టాడు. వితిన్ 28 అవర్స్ లోపే మొత్తం చేసి పెట్టారు. మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ లోకేష్ బాబు గారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గ్యాల మండలం మోరంపూడి గ్రామంలో మన గురిపూడి రఘు గారు హెల్త్ బాగోక లోకేష్ గారికి అప్లై చేసిన మరుక్షణం అనిత మేడం గారు కావచ్చు, మన మండల పార్టీ అధ్యక్షురాలు గారు, తర్వాత కర్లపూడి అశోక్ గారు కావచ్చు, వీరు ఇరువురికి అర్జీ ఇచ్చిన మరుక్షణం 24 గంటల్లో నారా లోకేష్ గారు 3,60,000 రూపాయలు 24 గంటలు శాంక్షన్ చేసిన ఘనత మన లోకేష్ గారికే దక్కుతుంది. అదేవిధంగా మన మోరంపూడి ముఖేష్ గారికి అర్జీ పెట్టిన మరుక్షణం దగ్గర 24 గంటలు కాకుండా 3 నెలల్లో 94,000 రూపాయలు. ఇదే విధంగా ఎవరికైనా సరే ఈ మంగళగిరి నియోజకవర్గం దుగ్గ్యాల మండలంలో ఈరోజు దగ్గర ఒక 24 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం లోకేష్ గారు అందించడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఈ రాష్ట్రం బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, ఇరువురు అందరూ బాగుండాలి, ఎవరు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడకూడదు, మేమున్నామనే భరోసాతోటి సంకల్పంతో అందరూ బాగుండాలని చెప్పి, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి అన్ని విధాల ఉచిత బస్సు అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేమి, సీఎం రిలీఫ్ ఫండ్ అయితేమి, సిఆర్ఎఫ్ఎస్ అయితేనేమి, రోడ్లు, భవనాలు, డ్రైనేజీలు ప్రతిదీ కూడా మేమున్నామనే భరోసా, మేమున్నాం, మమ్మల్ని నమ్మండి, మేమే ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి, ప్రతి ఒక్క కులాల నుంచి అందరూ ఈ కూటమి ప్రభుత్వానికి హర్షాలతోటి ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా అందరూ సంతోషంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగాలని, ఇలాగే ఆర్థిక సహాయాలు పేద బడుగు బలహీన వర్గాలని అందరూ దగ్గరుండి చూస్తారని చెప్పి అందరం కలిసి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇతాబాబాయ్, ఇటువంటి ఆర్థిక సహాయాలు అందిస్తున్న లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే మా గ్రామానికి సపోర్ట్ చేస్తున్నటువంటి అనిత మేడం గారికి, గ్రామ హరిబాబు గారికి, అదేవిధంగా సార్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, శ్యామబాబు గారికి, కిషోర్ గారికి, సార్ ముందుకు రండి, కిషోర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మనం చెప్పగానే స్పందిస్తూ మాకున్నటువంటి అవసరాలన్నీ తీరుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.